సో ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్, అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే మేము టీ తాగేసి అలాగే కాసేపు మాట్లాడుకున్నాము. టీ అవ్వగానే ఇంకేముంది, బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే మేము సేమియా ఉప్మా చేస్తున్నాము. సో మా మమ్మీ చేస్తున్నారు వంట. మా మమ్మీ సేమియాని కొలత వేసి ఫ్రై అయితే చేస్తుంది. నేను వాటికి హెల్ప్ చేస్తున్నాను. ఎలాంటి హెల్ప్ అంటే మా మమ్మీ ఏమన్నా అందిమంటే అవి అందివ్వడం అంట. సో నా హెల్ప్ అయితే అదే అన్నమాట. మా మమ్మీ ఒకవైపు సేమియాని ఫ్రై చేస్తుంది, నేనేమో ఇంకోవైపు టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇచ్చాను. మా అక్క ఇక్కడ ఏమంటుందంటే, మమ్మీ కాసేపు సేమియాని ఫ్రై చేయమనిందంతే, నువ్వేమంటే వంట చేసేంత బిల్డప్ ఇస్తున్నావు ఏంటి అని అంటుంది. 8:55 అవుతుంది. అందరూ లేచిన ఈ మహానుభావుడు మాత్రం ఇంకా లేలే. చూడరా ఉండవే, టైం ఎంత అవుతుంది, వీడు ఇంకా పడుకో అన్నాడు సిగ్గు లేకుండా. నీదేం వే గోలా, ఏం వే అచ్చిచ్చో పాపం సజా. వంట అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మళ్ళీ కాఫీ తాగే టైం వచ్చింది. నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, సో నేను 3 times కాఫీ తాగుతాను అనమాట. సో 10:30 అయింది బ్రేక్ఫాస్ట్ చేశాక. ఇంకోసారి టీ తాగాను. అలా కాసేపు ఇంట్లో వాళ్ళతో మీటింగ్ అయిపోయింది. సో నేను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మేము శుభమస్తుకి వెళ్ళాము, బట్ అక్కడ ఏ కలెక్షన్స్ కూడా నచ్చలేదు. అందుకని పక్కనే ఉండే CMRకి వెళ్ళామన్నమాట. అన్నీ చూసి లాస్ట్లో ఈ డ్రెస్ని అయితే సెలెక్ట్ చేశారు. పైన సిల్వర్ కలర్, అలాగే కింద గ్రీన్ కలర్లో వచ్చింది. ఓని కూడా ఇచ్చారు. సో ఈ కలర్ అయితే మాకు బాగా నచ్చింది. మా అక్క కూతురికి, మా పాపకి ఇద్దరికి కూడా ఒకేలాగే డ్రెస్సే తీస్తాము ఆల్మోస్ట్. సో ఒకేలా ఉంటుందని, చూడడానికి బాగుంటుందని. గర్ల్స్కి అయితే ఇవి తీసాము. ఇంకా నెక్స్ట్ మా అక్కకి శారీ తీసామన్నమాట. సో ఈ శారీ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పీచ్ కలర్, అలాగే ఫ్యాన్సీ శారీ, అసలు వెయిటే లేదు, చాలా బాగుంది. వెంకటేష్ అయితే ఒకసారి కట్టి చూపించగా అన్నాడు. మనకి అంత బాగా రాదనమాట శారీ కట్టడము, బట్ ఏదోలా అలా మేనేజ్ చేస్తాను. సో కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే దీంట్లో బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చి శారీలో ఉండే బార్డరే వచ్చింది. సో వేర్ చేసే మటుకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మా మమ్మీకి ఏం శారీ తీసాము అనేది చూపిస్తాను. సో అన్నీ కూడా మేము CMRలోనే తీసామన్నమాట. ఇది ప్రమోషన్ గురించి చెప్పట్లేదు కానీ, బట్ నాకు ఇక్కడ డ్రెస్, శారీస్ అన్నీ కూడా బాగా నచ్చినాయి అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో ఇది మా మమ్మీకి తీసుకున్న శారీ. సో కలర్ చాలా బాగుంది కదా. ఇది డ్యూయల్ కలర్ వస్తుంది, లైట్ తగిలితే గ్రీన్, లేకపోతే బ్లూ. సో డబుల్ కలర్ అనమాట. ఎక్కడన్నా పార్టీకి లేకపోతే టెంపుల్కి ఇలాంటి శారీ వేసుకపోతే చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ అసలు వెయిటే ఉండదన్నమాట. సో ఈజీగా వేర్ చేయొచ్చు. నేను దీన్ని పెద్దగా మడవలేకపోతున్నాను. మా మమ్మీకి అయితే ఇచ్చేసాను. మమ్మీ ఇదిగో మమ్మీ నీట్గా ఫోల్డ్ చేసుకోవని. అలాగే వీటితో పాటు మా పాపకు కొన్ని డ్రెస్సెస్ తీసాను. సో షర్ట్, స్కర్ట్ ఆ మోడల్ అయితే తీసాను. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా సపరేట్గా వస్తుంది. షర్టు, స్కర్ట్ రెండు కూడా సపరేట్గా వస్తుంది. సో మనమైతే దాన్ని సెట్ లాగా తీసుకోవచ్చు. సో అలా 2 తీసాను. ఆ తర్వాత ఈ సింగిల్ ఫ్రాక్ ఒకటి తీసాను. సో క్లాత్ అయితే చాలా బాగుంది, క్రేప్ క్లాత్. అలాగే మా బాబు కోసం ఒక షర్ట్ తీసాము. సో ఇది బ్లూ కలర్లో ఉంది, అండ్ దానికి ఒక ట్రౌజర్ వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుందనమాట. సో మా షాపింగ్ అయితే ఇది. సో మా పాపకి మా మమ్మీ, మా అక్క వాళ్ళు మాత్రమే చూపించాను. సో మిగతా ఉన్నాయన్నమాట, అవి మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. సో అలాగే నేను ఒక చోకర్ కూడా తీసుకున్నాను. ఈ చోకర్ చాలా బాగుంది, కిందంతా పర్ల్ వచ్చింది. చూడ్డానికి చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది. శారీస్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకు ఒకటే కాదు, మా పాపకు కూడా వేయచ్చు, ఇద్దరికి సరిపోతుంది. సో ఇవన్నీ అయ్యేసరికి మాకు లంచ్ టైం వచ్చింది. ఇంకా మా డాడీ ఫిష్ తీసుకొచ్చారు. సో ఫిష్ అన్ని నేను మా అక్క ఇద్దరం కలిసి బాగా వాష్ చేస్తున్నాము. వాష్ చేయడం మా పని, బట్ వంట చేయడం మాత్రం మా మమ్మీ పని. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా చేపల కూర అయితే అదరగొట్టేస్తుంది. సో అంత బాగుంటుంది. సో ఇవైతే కూరకి, అండ్ ఇవంతా కూడా ఫ్రైకి అనమాట. టైం అలా తిరిగి వచ్చేలోగా మా మమ్మీ చేపల కూర అయితే రెడీ చేసేసింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, చేపల కూర రెడీ. చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేస్తున్నా. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది. ఆ తర్వాత లంచ్ చేసేసాము. ఈవినింగ్ 5 అయింది. మా అక్క తెచ్చిన బట్టలన్నీ కూడా ఒకసారి తీసి చూస్తుందన్నమాట. మనం తెచ్చామంటే అంత ఈజీగా లోపల పెట్టేయం కదా, తీసి 10 సార్లు అన్నా చూసి ఆ తర్వాతే లోపల పెడతాము. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా అక్క కూతురు బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది. సో చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.